వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి 2,00,000 లోపు రుణమాఫీ చేసేది ప్రభుత్వం 2 దఫాలుగా మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా 2,00,000 వరకు కూడా మాఫీ చేస్తామని ప్రకటించారు. సంబరాలు చేసుకున్నారు. హెల్ప్ డెస్క్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. మరి చాలామంది రైతుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి రుణమాఫీ కాలేదని చెప్పి. మనం ప్రస్తుతం దుర్షేడు రైతు వేదిక దగ్గర ఉన్నాము. దీనిలో వ్యవసాయ శాఖ అధికారి కూడా ఉన్నారు. హెల్ప్ డెస్క్కి సంబంధించిన వివరాలు, అలాగే కొంతమంది రైతులకు ఇంకా రాలేదంటున్నారు. దాని మీద కూడా వారి స్పందనను మనం తెలుసుకుందాం. ఒకసారి ఈ రైతు వేదికకు సంబంధించి రైతుల యొక్క అవసరాలు, రైతుల యొక్కకి సంబంధించినవన్నీ కూడా పరిష్కరించడానికి వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. సో మేడం ఉన్నారు. మేడం చెప్పండి, కొంతమందికి రుణమాఫీ జరిగింది, 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది, సెకండ్ ఫేజ్లో కూడా చేశారు. అయితే ఇప్పటికీ కొంతమంది రైతులకి రుణమాఫీ కాలేదంటున్నారు. ఏంటి, ఎట్లా చూడవచ్చు? మీ దగ్గరికి కూడా వచ్చారు ఇప్పుడే. మనకి రుణమాఫీలో ముఖ్యంగా 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 లోపు ఆ పీరియడ్లో ఉన్న లోన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి 2,00,000 వరకు కుటుంబానికి 2,00,000 చొప్పున రుణమాఫీ చేస్తామన్నారు. అయితే ప్రస్తుతానికి మనకి 2 ఫేజ్లు అయిందండి. ఫస్ట్ ఫేజ్లో 1 lakh బిలో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణమాఫీ జరిగింది. ఈ రెండో ఫేజు మొన్న 4 days అవుతుంది వచ్చింది. దాంట్లో 1,00,000 నుంచి 1,50,000 లోపు వాళ్ళకి జరిగిందండి. ఇంకో 2 phases ఉంటాయి. థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఉంటుంది. ఇందులో మొత్తం 2 lakhs లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే ఇందులో కొంతమందికి ఎందుకు జరగలేదంటే వాళ్ళకి కొంతమంది మనకి ఒక లాగిన్ ఇచ్చారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈఓకి ఒక లాగిన్ ఇచ్చారు. దాంట్లో ఆధార్ కార్డుతో చెక్ చేస్తే కొంతమందిది నో డేటా ఫౌండ్ వస్తుంది. అయితే నో డేటా ఫౌండ్ వచ్చిన వాళ్ళలో ప్రాబ్లం ఏముందంటే ఫస్ట్ కొంతమందికి రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళది కూడా నో డేటా ఫౌండ్ వచ్చి, లేదంటే రేషన్ కార్డు నిర్ధారణ చేయవలసి ఉంది. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ, కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉంది అని వస్తుంది. ఎందుకు అంటే ఒక ఫ్యామిలీలో రేషన్ కార్డు వాళ్ళకు ఉన్నా లేకపోయినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్కి లోన్ ఉండి ఉండొచ్చు. సో వాళ్ళు రేషన్ కార్డు కేటగిరీ ఎందుకు తీసుకున్నారంటే ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో లోన్ ఎంత ఉంది, ఆ లోన్ ఉన్న వాళ్ళందరిలో 2 lakhs వరకు చేద్దాం అనుకున్నారు. కాబట్టి రేషన్ కార్డు ఒక్కటి ప్రాతిపదిక తీసుకున్నారు తప్పితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే జరుగుతుంది, లేని వాళ్ళకి జరగదనే ఉద్దేశం అయితే ఏం లేదండి. సో రైతులైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళది కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసి రుణమాఫీ వాళ్ళకు కూడా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే కొంతమందిది రేషన్ కార్డులో అది ఆధార్లో ఒక నేమ్ ఉంటుంది, రుణ ఖాతాలో నేమ్, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా జరిగి ఉంటాయి, కొన్ని సర్నేములు మిస్టేక్స్ ఉంటాయి. కాబట్టి అవి కూడా ప్రస్తుతానికి దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళకు కూడా రుణమాఫీ వర్తిస్తుంది. మీ దగ్గరికి చాలా మంది రైతులు మనం ఇంతకుముందే చూసాము, ఒక సరస్వతి కావచ్చు, రాములు, తిరుపతి ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము కట్ ఆఫ్ డేట్ లోపలనే తీసుకున్నాము. కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళకి రుణమాఫీ కాలేదు. ఇప్పుడు సైతం మాకు 75,000 తీసుకున్నారు, కొంతమంది 1,35,000 తీసుకున్నారు. మాకు కాలేదు, మేము ఏం పాపం చేసామని ఆమె బోర్న విలపిస్తున్నటువంటి పరిస్థితి చూశారు. వాళ్ళకి అవేర్నెస్ మీరు కల్పిస్తున్నారా? ధైర్యం చెప్పి వాళ్ళ సమస్యను మీరు పరిష్కరించడానికి ముందుంటామని చెప్పి భరోసా ఇస్తున్నారు? ఎస్ అండి, ఉంటాం కంపల్సరీ. ఎందుకంటే మన వ్యవసాయ శాఖ ఉన్నదే రైతుల్ని చూసుకోవడానికి కాబట్టి. సో నిన్న సరస్వతి ఆమె కూడా నా దగ్గరికి వచ్చింది. ఆవిడకి నేను చెప్పిన, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదమ్మా, మీది నెక్స్ట్ ఫేజ్లో రావచ్చు, రాకపోయినా కానీ మేము గ్రీవెన్సెస్ తీసుకుంటాము, దాని మీద ఎంక్వైరీ చేసి రైతు రుణమాఫీ వర్తించేటట్టే మేము చేస్తామని చెప్పిన. చాలామంది రైతులు మా దగ్గర కూడా వస్తున్నారండి. వాళ్ళందరికీ ఆధార్ కార్డుతో చెక్ చేసి వాళ్ళకు ఉన్న రిమార్క్స్ని బట్టి నేను ఎప్పుడు జరగచ్చు, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నేను చెప్పి పంపిస్తున్నా. బ్యాంకులో ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ బ్యాంకుకి వెళ్ళి క్లియర్ చేసుకోమని చెప్తున్నాము, వెయిట్ చేయమని చెప్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో కూడా ఫార్మర్స్ లిస్ట్ వస్తుంది కాబట్టి, అంటే రుణమాఫీ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి రైతులు కూల్గానే ఉండాలి, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ నోటీస్లో ఈ రైతు వేదిక కింద ఎన్ని గ్రామాలు వస్తున్నాయి? దుర్షేడు రైతు వేదిక కింద ఇప్పటివరకు వీరికి ఎంతమందికి ఇంప్లిమెంటేషన్ అయింది రైతు రుణమాఫీ అనేది? అంటే అది మండల్ రిపోర్ట్ ఉంటుంది. రుణమాఫీ మీ నోటీస్లో ఉన్నటువంటి మా నోటీస్లో అంటే బ్యాంక్ వైడ్ ఉంటుందండి. అది లిస్ట్ అయితే సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ లిస్ట్ ఉంది. కానీ ఎంతమంది ఫార్మర్స్ అమౌంట్ ఫార్మర్స్ 1,800 ఫార్మర్స్ అయినారు మన కరీంనగర్ రూరల్ మొత్తం. అది నేను చెప్పేది. నా క్లస్టర్ వైజ్ అయితే రిపోర్ట్ లేదు. నా క్లస్టర్లో గోపాల్పూర్, దుర్షేడు, బొమ్మకల్లు, తర్వాత మందులపల్లి వస్తుంది, తర్వాత 4 villages వస్తాయి. అంటే హెల్ప్ డెస్క్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ ఎక్కడి నుంచి పనిచేస్తున్నది? దీన్ని మనం హెల్ప్ డెస్క్ అనుకోవచ్చా దీన్ని ఇప్పుడు? వ్యవసాయ
హెల్ప్ డెస్క్ మన డిస్టిక్ లెవెల్లో అయితే మన డిఓ ఆఫీస్ ఉందండి, డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ దాంట్లో హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. గ్రీవెన్సెస్ కూడా తీసుకుంటున్నారు ఫార్మర్స్ దగ్గర. అక్కడికి వెళ్ళలేని రైతులకి కూడా ప్రతి ఏఈఓకి ఒక లాగిన్ ఇచ్చారు. సో ఆ లాగిన్తోన మేమే చాలా వరకు క్లియర్ చేస్తున్నాం. గ్రీవెన్సెస్ ఏ వచ్చినా కానీ మేము కూడా క్లియర్ చేస్తున్నాం. కాబట్టి రైతులకి అందుబాటులోనే ఉంటున్నాం. రుణమాఫీ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ మేము ఇస్తున్నాం అండి. మొత్తం మీద ఇక్కడ హెల్ప్ లైన్ కూడా చేస్తున్నారు. హెల్ప్ డెస్క్ లాగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో పాటు ఇతర ప్రాంతాల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులకు సైతం లాగిన్ ఇచ్చారు. ఎవరైతే ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళ రైతులకి అందరికీ కూడా ఆదుకోవడానికి భరోసా కల్పించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. కొంతమంది రైతులు సైతం వ్యవసాయ శాఖ అధికారిని కలవడానికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తిస్తున్నాం. అయితే ఖచ్చితంగా మొదటి దశ కంప్లీట్ అయింది, రెండో దశ కంప్లీట్ అయిపోయింది. రుణమాఫీకి సంబంధించి ఇంకా పూర్తి కావాల్సి ఉంది. 2 లక్షల వరకు రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీ రుణమాఫీ పూర్తి అవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? నల్లగుంటపల్లి రాజేశం. మాకు రుణమాఫీ అన్నది కాలేదు ఇది వరకు. ఓకే, రుణమాఫీ కూడా మరి అవుతుందా కాపా ఇప్పుడు 2 విడతలు వచ్చింది. కొందరేమో లాస్ట్ విడత 3వ విడతలు అవుతుందని అంటారు. అయితే నాకు 2 జాగాలు ఉన్నది అప్పు. మరి నేను అండా చూపిస్తే అండా రాలేదు, ఇండ చూపిస్తే రాలేదు. ఇక తెలుసు మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చింది. మీకు 2 బ్యాంకుల్లో ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 50,906 రూపాయలు ఉంది. డిసిసిబి నాకా చౌరస్తాలో అంటే మన సొసైటీ బ్యాంక్లో కూడా 1,03,126 రూపాయలు ఉంది. కాబట్టి మీది 1,50,000 దాటింది. కాబట్టి మొన్న సెకండ్ ఫేజ్లో రాలేదు. ఇప్పుడు మూడో విడత వస్తుంది. అప్పుడు మీకు రుణమాఫీ జరుగుతుంది. ఇక్కడ రిమార్కు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కలిపి 2 లక్షలు ఇస్తారు. ఓవరాల్గా 2 లక్షలు ఇస్తారు. టు బి ప్రాసెస్డ్ అని ఉందండి ఇది రిమార్కు. అంటే ఇది అవుతుంది, ఏ ప్రాబ్లం లేదు. ఈ రైతు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నువ్వు వచ్చే పని లేదు, రుణమాఫీ నీకు జరుగుతుంది. మీది 2 లక్షలు దాటి ఉంటే కట్టాల్సి ఉంటుంది. 2 లక్షలు దాటలేదు నీది. ఇక్కడ 1,50,000 దాటింది. 2 లక్షల లోపే ఉంది నీది. ఈ రైతుకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఒక కుటుంబంలో 2-3 పేరు మీద వ్యవసాయ రుణాలు ఉంటాయి, వ్యవసాయకు సంబంధించినటువంటి పట్టా పాస్బుక్లు ఉంటాయి, లోన్ తీసుకుంటారు. అయితే ఖచ్చితంగా 2 లక్షలు దాటకూడదు అనేటువంటి నియమ నిబంధన ఉంది. కాబట్టి రేషన్ కార్డుని ప్రాతిపదికగా తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకి రుణమాఫీ అవుతుంది అంటున్నారు. మీ మహిళా రైతున్నారు. అమ్మ మీ పేరేంటి? మీకు ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఇక్కడ చెప్పండి. మాకు లోన్ మాఫీ కాలేదు సార్. ఎంత కాలేదు? 45,000 తీసుకున్నాం. 44,000 కాలేదు. అందరికి మాఫీ అయినాయి కానీ మాకు కాలేదు సార్. అందుకే వచ్చారా? అందుకే వచ్చినాం సార్. ఆ మేడం దగ్గర వచ్చి ఆ గోడు వెళ్ళబోసుకొని. నీ పేరేంటి? ఏ ఊరు మీద? మీ గోపాల్పూర్. నా పేరు అనసూయ. అనసూయ కూడా చెప్తున్నారు. వారికి సంబంధించి ఏంటో ఒకసారి చూద్దాము. ఆమె సంబంధించి కూడా ఒకసారి మాట్లాడదాము. సంబంధించి చూస్తున్నారు ప్రాసెస్ అనేది ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకటే చెప్తున్నారు, రైతులందరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీ యొక్క రుణమాఫీ అవుతున్నది. ప్రభుత్వం ఇచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్ లోపల 2 లక్షల రుణం తీసుకుంటే వారందరికీ కూడా అవుతుంది. కొన్ని ఆధార్ అప్డేట్ కాకపోవడము, ఆధార్లో ఒక పేరు, పట్టా పాస్బుక్లో మరొక పేరు ఉండడము, ఇంకొకటి ఒక బ్యాంకులో కొంత తీసుకొని ఇంకొక బ్యాంకులో కొంత తీసుకుంటే అది దాటిపోవడం లిమిట్ అనేది. ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సాంకేతికపరమైనటువంటి కారణాల వల్లనే రుణమాఫీ కాలేదు. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ పూర్తయ్యే లోపల అందరికీ వర్తించే విధంగా ఉంటుంది. మేము సహాయం చేయడానికి సర్వదా అందుబాటులో ఉన్నామని చెప్పి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి దగ్గర కూడా ఒక సిస్టమేటిక్గా చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆదేశాలు వచ్చాయి. చూద్దాము. తాత్కాలికంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారికి ఆందోళన ఉండడం సహజము. వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి సమాచారం అందించినప్పుడు మాత్రము వారు కొద్దిగా సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి రుణమాఫీ జరిగేంత వరకు కూడా వారి యొక్క ఆవేదన, ఆందోళన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.